చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఒక పెద్ద కల. ఆ కలను నిజం చేసుకోవడానికి మన రాజ్యాంగమే మన చేతికి ఒక పవర్ఫుల్ ఆయుధాన్నిచ్చింది. అదే ఆర్టికల్ 16. అసలు ఈ ఆర్టికల్ 16 అంటే ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం ఎలా దక్కుతుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. చూశారు కదా, ఈ ఒక్క వాక్యం చాలు ఆర్టికల్ 16 సారాంశం మొత్తం ఇందులోనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగమనేది ఎవరో ఇచ్చే భిక్ష కాదు, మన అర్హతకు, మన టాలెంటుకు దక్కాల్సిన గౌరవం. ఇంతకీ ఈ మాట వెనుకున్న అసలు పవరేంటో తెలుసుకుందాం. సరే, ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని ఒక ఆట అనుకుందాం. మరి ప్రతి ఆటకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అలాగే ఈ ఆటక్కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏది లీగల్, ఏది ఇల్లీగల్, ఈ ఆటలో మన హక్కులేంటో స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే రూల్స్ తెలిస్తేనే కదా మనం గెలవగలం. ఒక్కసారి ఊహించుకోండి, ఈ జాబు మగవాళ్ళకి మాత్రమే అని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? లేదా మీ ఊరి వాళ్ళని మేం తీసుకోం అని మొహం మీదే చెప్తే వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా. ఆర్టికల్ 16 సరిగ్గా ఇలాంటి అవమానాలకు, వివక్షకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇదిగోండి, మీ క్యాస్ట్ వల్లే ఈ ఉద్యోగం రాదు అని ఎవరైనా అన్నారనుకోండి, అది 100కి 100% చట్టవిరుద్ధం. క్లియర్ కట్. ఇక్కడ మీ టాలెంట్, మీ క్వాలిఫికేషన్ మాత్రమే మాట్లాడుతుందంతే. అలాగే మీరు ఏ ఊర్లో పుట్టారు, ఎక్కడ పెరిగారు అనే దానికి ఉద్యోగానికి అసలు సంబంధమే లేదు. మేము మీ ఊరి వాళ్లను తీసుకోము అని చెప్పడం కూడా పూర్తిగా చట్టవిరుద్ధమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమాన హక్కుంటుంది. ఇక ఈ ఉద్యోగం కేవలం పురుషులకే అనే మాట, అది మన రాజ్యాంగాన్ని కించపరచడమే. టాలెంట్కి ఆడ మొగ తేడా ఉంటుందా? ఉండదు. చట్టం దృష్టిలో కూడా ఉండదు. ఫైనల్గా మతాన్ని బట్టి ఉద్యోగమివ్వను అనడం, ఇది కూడా పూర్తిగా బ్యాన్ చెయ్యబడింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మతానికి అసలు స్థానమే లేదు. సో ఆర్టికల్ 16 ఒకవైపు ఇలాంటి వివక్షను పూర్తిగా అడ్డుకుంటుంది. అప్లికేషన్ దగ్గర్నుండి ఇంటర్వ్యూ, ప్రమోషన్ వరకు అంతా మెరిట్ మీదే జరగాలి. కానీ ఇక్కడే ఇంకో ముఖ్యమైన పాయింటుంది. అదేంటంటే, చారిత్రకంగా వెనకబడిన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు అండగా నిలబడటానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయటానికి కూడా ఆర్టికల్ 16 అనుమతిస్తుంది. అంటే బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆర్టికల్ 16లో చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే, ఎప్పుడూ చర్చలో ఉండే ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదే రిజర్వేషన్. అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దాన్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, రిజర్వేషన్ అనేది సమానత్వానికి వ్యతిరేకం అని. కాని నిజానికి ఇది కాదు. రిజర్వేషన్ అనేది ఒక ప్రొటెక్షన్. 100 ఏళ్లుగా వెనుకబాటుకు గురైన వర్గాలను మిగతా వాళ్లతో సమానంగా ఒకే లైన్లోకి తీసుకురావడానికి మన రాజ్యాంగమిచ్చిన ఒక టూల్ మాత్రమే. సో ఏ రిజర్వేషన్లు చట్టబద్ధం, ఏవి కావు అనే దానిమీద చట్టంలో చాలా క్లారిటీ ఉంది. చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు ఇలాంటి వారికి ఇచ్చే రిజర్వేషన్లు లీగల్. ఎందుకంటే వాటి లక్ష్యం సమానత్వం తీసుకురావడం. కాని కేవలం మతం పేరుతోగాని, ఈ ఉద్యోగాలు మా ప్రాంతం వాళ్ళకే అనిగాని, మా కులం గొప్పది అనే బేసిస్తోగాని ఇచ్చే రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇల్లీగల్. ఈ తేడా మనకు స్పష్టంగా తెలియాలి. ఓకే, మన హక్కుల గురించి తెలుసుకున్నాం. మరి హక్కుల్నెవరైనా కాలరాస్తే వాళ్లని శిక్షించడానికి చట్టాలిప్పుడు మరింత పవర్ఫుల్ అయ్యాయి. పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది. దీనివల్ల శిక్షలు ఎంత స్ట్రిక్ట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకే అర్థమవుతుంది కొత్త బిఎన్ఎస్ చట్టం ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఉదాహరణకు, ఒకప్పుడు జాబ్ పేరు చెప్పి మోసం చేస్తే ఐపీసీ 420 కింద కేసు పెట్టేవాడు. ఇప్పుడు బిఎన్ఎస్ 318 కింద శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఆఫీసర్ తన పవర్ని మిస్యూజ్ చేస్తే, కులం పేరుతో ఉద్యోగం ఇవ్వకపోతే, ఇలా ప్రతిదానికి శిక్షలు పెంచి బాధితులకు ఒక ధైర్యాన్నిచ్చారు. ఇప్పటిదాకా మనం చట్టం ఏం చెప్తుందో తెలుసుకున్నాం. అంతా బానే ఉంది. కానీ నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఏం చెయ్యాలి? ఆ ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్. చూడండి, చట్టం పవరేంటో. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నా, ఫేక్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినా ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇది మోసం చేసేవాళ్లకు గట్టి వార్నింగ్ లాంటిది. ఒకవేళ రామయ్య అనే వ్యక్తికి అన్యాయం జరిగిందనుకుందాం. అప్పుడేం చెయ్యాలి? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ప్రూఫ్ సేకరించాలి. కాల్ రికార్డింగ్స్, మెసేజ్లు అన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. సెకండ్,
ఆ ఆధారాలతో కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. థర్డ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కమిషన్ లాంటి వాటికి కంప్లైంట్ ఇవ్వాలి. ఫోర్త్, ఇది మన ప్రాథమిక హక్కుకి సంబంధించిన విషయం కాబట్టి డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు. ఫైనల్గా, సోషల్ మీడియాలో జరిగిన అన్యాయాన్ని డాక్యుమెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ప్రూఫ్స్తో ఫైట్ చేస్తే గెలుపు మనదే. అయితే ఈ హక్కులతో పాటే మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. చట్టం అందరికీ ఒకటే. ఒకవేళ ఆ రామయ్యే వేరే వాళ్ల పట్ల వివక్ష చూపిస్తే అప్పుడు తనే దోషి అవుతాడు. కులం పేరుతో ఉద్యోగం ఇవ్వకపోతే జైలు శిక్ష, లంచం తీసుకుంటే జైలు శిక్ష. సో ఈ చట్టం మనల్ని కాపాడటమే కాదు, మనల్ని కరెక్ట్గా నడుచుకునేలా కూడా చేస్తుంది. సరే, మనం చివరికి వచ్చేశాం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం గదా, ఈ ఆర్టికల్ 16 ఇచ్చే అసలైన భరోసా ఏంటో, ఆ ఒక్క శక్తివంతమైన మాటేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటను ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎవరో దయతలచి ఇచ్చేది కాదు. అది మన అర్హతకు దక్కాల్సిన గౌరవం, మన టాలెంటుకు దక్కాల్సిన గుర్తింపు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి మన రాజ్యాంగం మన చేతిలో పెట్టిన అతిపెద్ద ఆయుధం ఆర్టికల్ 16.